నమస్కారం అండి, మీ అందరికీ శ్యామ్లాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు పప్పు అప్పాలు చేస్తున్నాను. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము. ఒక బేసిన్లో 1/2 కిలో బియ్యం పిండి తీసుకొని అందులో 100 గ్రాముల ఆయిల్ వేడి చేసి పోయాలి. వేడి నూనె పోసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మంచిగా మిక్స్ చేసిన తర్వాత ఒక గుప్పెడు నానబెట్టిన పెసరపప్పు, అరకప్పు శనగపప్పు నానబెట్టింది, ఒక 5-6 గంటలు నానబెట్టినవి, అలాగే వేయించి పొట్టు తీసిన పల్లీల పప్పు, 1 స్పూను జీలకర్ర, గుప్పెడు నువ్వులు వేసి అందులోనే కట్ చేసిన ఒక కట్ట ఫుల్ కరివేపాకు వేసుకొని 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం పొడి వేసుకోవాలి. వేసుకొని అందులోనే 1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి. 1.5 లేదా 2 స్పూన్ల ఉప్పు వేసి మొత్తం మంచిగా మిక్స్ చేసుకొని గోరువెచ్చని నీళ్ళు పోసుకుంటూ మంచిగా మొత్తము పిండిని ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు పొయ్యి పైన కడాయి పెట్టి అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఒక నూనె ప్యాకెట్ మంచిగా కట్ చేసి వాటిపైన ముందుగా రెడీ చేసిన ఈ ముద్దలు, పిండి ముద్దలు తీసి దానిపైన పెట్టి ఈ విధంగా నూనె అద్దుకుంటూ నెమ్మదిగా ఈ విధంగా రౌండ్గా అప్పాలు ప్రెస్ చేయాలి. ఇదే విధంగా ప్రెస్ చేయాలి. మంచిగా సన్నగా అప్పాలు చేసుకొని ఒక క్లాత్ పైన నైనా ప్లాస్టిక్ కవర్ పైన అయినా వేసుకొని ఉంచుకోవాలి. అలాగే ఈ రోటీ మేకర్ ఉంటుంది కదా, దానిపైన 2 నూనె ప్యాకెట్లు ఈ విధంగా మంచిగా కట్ చేసి దానిపైన ఒక ముద్ద పెట్టి పైనుంచి కవర్ పెట్టి మళ్ళీ ఈ విధంగా ప్రెస్ చేస్తే మంచిగా అప్పాలు సన్నగా వస్తాయి. మనము ఎక్కువ ఇవి టకటక వేసేయచ్చు. చేసి అన్నీ ఒక కవర్ పైన వేసుకొని పెట్టుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా నెమ్మదిగా తీసి ఆయిల్లో వేసుకోవాలి. ఇదే విధంగా అన్ని అప్పాలు ఈ విధంగానే చేసుకోవాలి. చూసిరా ఎంత మంచిగా సన్నగా వస్తున్నాయి, ఎక్కువ పని ఉండదు. ఈ విధంగా పూరీ మేకర్తో చేసుకుంటే టకటక అయిపోతుంది. ఇప్పుడు బాగా కాగిన ఆయిల్లో ఈ చేసి పెట్టిన అప్పాలు ఒక్కొక్కటి నెమ్మదిగా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా మంచిగా ఫ్రై చేసుకోవాలి. నెమ్మదిగా చేసుకొని ఈ విధంగా మంచిగా తీసి ఒక జల్లెడ గిన్నెలో వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే విధంగా మొత్తము అప్పాలు నెమ్మదిగా ఒక్కొక్కటి వేసి 2 వైపులా మంచిగా కాల్చుకొని తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. కింద పేపర్ వేసుకొని అందులో వేసేసుకుంటే ఆయిల్ మొత్తము గుంజేస్తుంది. న్యూస్ పేపరు లేదంటే టిష్యూ పేపరు ఏదైనా సరే వేసుకోవచ్చు. వేసుకొని ఈ విధంగా వేయించుకొని తీసి ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు ఫ్రెష్గా అట్లే ఉంటాయి, కరకరలాడుతూ ఉంటాయి. ఇవి చిన్నపిల్లలకు స్నాక్స్లోకి, పిక్నిక్ వెళ్ళినప్పుడు కవర్లో ప్యాక్ చేసుకొని తీసుకెళ్తే కూడా ఎంతో టేస్టీగా ఉంటాయండి. చేసుకొని తినండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.